వీడియోని చూసి ఈ బిల్డింగ్ కు ఏదో వెరైటీ డిజైన్ ఉండాలని కలర్ వేసినట్టున్నారని అనుకుంటే మీరు తడి సిమెంట్ల కాలేసినట్టేనోళ్ళా. ఇవి వెరైటీ డిజైన్ కలర్ కాదోళ్ళు. కొత్తగా కట్టిన బిల్డింగ్ ఏడికారికి నెర్రలు వాస్తే మళ్ళా సిమెంట్ తోటి ఇట్లా కోటింగ్ చేసేటాలకు ఇట్లా కానొస్తున్నది. ఇక అసలు ముచ్చట ఏందంటే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు డిగ్రీ అండ్ పీజీ కాలేజీ బిల్డింగ్ ను 2 కోట్ల రూపాయలతోటి కట్టి 2022 డిసెంబర్లో ఓపెనింగ్ చేసిండ్రట. కట్టినప్పుడు కలర్ వేసి మంచిగానే మెరిపించిండ్రట గాని ఓ 2 ఏళ్లు గడిచేటాలకు దాని నాణ్యత ఎంత ముద్దుగున్నదనేది బయటపడ్డది. బిల్డింగ్ మొత్తం ఎక్కడికక్కడ నిర్రలు వాసి చిన్నపాటి వర్షాలకు సుతం నీళ్లు గారుతున్నాయట. ఏడాది సంధి సార్లు విద్యార్థులంతా మస్తు ఇబ్బంది పడుతున్నారట. మళ్ళా వర్షాకాలం వస్తే గదే ఇబ్బందులు తప్పయని వారం రోజుల సంధి మరమ్మతులు చేస్తున్నారట అధికారులు. గోడలు ఎక్కడెక్కడ వలిగినాయో చూసి సిమెంట్ ఊసుకుంటూ వచ్చేటాలకు ఇక ఇప్పుడు ఇట్లా కానొస్తున్నది. కానీ ఏది ఏమైనా సర్కార్ పనులంటే నాణ్యత లేని పనులని మళ్ళొక పారి నిరూపించిందని అంటున్నారు ఈ కాలేజీ బిల్డింగ్ ను చూస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు.